వడ్డి బాతుంది బయటకు వచ్చింది గట్టి ఒత్తి పట్టుకోండి ఒత్తి పట్టుకోండి అది ఒక్కటేనా ఉంది ఇందాక వాళ్ళైనా పడినా అంటారుగా అక్కడ నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే అందులో చేపలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు ఖచ్చితంగా పడతాయి అని. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట అయితే పట్టాం మన ఛానల్లో చేపలు అయితే మళ్ళీ అయితే పట్టబోతున్నాము లైవ్ ఫిషింగ్ అయితే. కాలువ చూస్తానికి చిన్నదే కానీ దీంట్లో అయితే ఇప్పుడు వాలగలు అయితే ఉన్నాయి. ఎంత సైజు ఉన్నాయి అనేది పట్టినాక అయితే చూపిస్తాను, ఖచ్చితంగా పడుద్ది. మీరైతే ఈ లోపు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. వాళ్ళైతే శుభ్రం చేయటం అయిపోయింది, ఇక మొదలెడదాం. మామయ్య అయితే వలైపోతున్నాడు, ఆ శుభ్రం కనిపిస్తున్నాడు కదా ఆయన కూడా మామయ్య అవుతాడు, కాకపోతే ఆయనకి రంది ఎక్కువ రసం తక్కువ. ఇప్పుడు అసలు ఇందులో వాలగలు ఒక్కోటి 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు ఉన్నాయి అంటున్నాడు. బయటకు వచ్చాక అని తెలియదు అసలు విషయం అనేది. ఆయన చిన్నది ఇంత అనుకుంటే ఇంత అని చెబుతాడు. మా మామయ్య అయితే వాలైపోతున్నాడు, ఆయన కింద కూడా ఒక వల కట్టాము, ఆ వలకాడికి అటు రాకుండా అయితే అడ్డుకోవటానికి వెళ్ళాడు అనమాట. ఇక్కడ వల పడంగానే అక్కడ చేపలు మొత్తం తన్నుకుంటాయి అనమాట దాని చుట్టూ. ఇప్పుడు లేకపోతే దూకి కూడా వెళ్ళచ్చు చెప్పలేము. దీన్ని వచ్చేపాటికి మా సైడ్ తిత్తి అంటారు, మీ సైడ్ ఏమంటారో కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మాత్రం చాలా రిస్క్ పడి వీడియో తీస్తున్నాను, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అయిపోతున్నాడు అసలు ఎట్ట జరిగేది అర్థం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే అందులో చేపలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు ఖచ్చితంగా పడతాయి అని. ఉంటుందా పోద్దాం అందుకే తీస్తున్నాను. ఆడైతే వలేశారు అసలు, ఆడ మాత్రం అసలు మామూలుగా లేదు, కాకపోతే నేను దగ్గరికి వెళ్తాగలేదు, కొట్టేటట్టున్నారు వాళ్ళు చేపలు పోతున్నాయి అని. మా బుడ్డాన్ని తెచ్చుకోవాల్సింది వీడియో తీయటానికి. అనుకోని చిత్రం అయితే జరిగింది, అసలు గుద్దితే మొత్తం అసలు బెజ్జాలు పగిలిపోయినాయి. అంత పెద్దవాళ్ళకి మీకు చూపించా కదా, ఆ పెద్దవాళ్ళు కూడా అసలు ముక్కలుగా అయిపోయింది. వామ్మో, అయితే మాత్రం చిన్న సైజులు కాదు అయ్యి. అసలు ఈ వల చూడండి, ఇది చూడండి అసలు ఇంత సైజు ఉంది కదా, ఇది కూడా అసలు గుద్దితే అంత బొక్కలైంది. ఇంకా సరుకు చాలా వాటికి అయితే మిస్ అయిపోయి వెళ్ళిపోయినాయి. వాళ్ళ బద్దలు కొట్టుకొని ముగ్గురే ఉండటం వల్ల హ్యాండిల్ చేయలేకపోయాము. పడేటప్పుడు నేను కూడా వీడియో తీలిపోయాను, ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వీటినైతే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి నేను పక్కన పెట్టి అయితే వీడియో తీయలేకపోయాను. కనీసం మా బుడ్డనే తెచ్చుకోవాల్సిన వీడియో తీయడానికి. చూడండి చూస్తానికి ఎంత ఉందో, మన కాడ స్టిక్ కూడా లేదుగా, అందుకని చెప్పి ఆల్మోస్ట్ నా నడుం దాకా అవుతుంది పొడుగు.